పేరు నమస్తే. భాష భాష గారు ఎన్నో చేస్తున్నారు ఇక్కడ వ్యాపారం? కళ్ళ వ్యాపారం 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. పర్వాలేదు సార్. గవర్నమెంట్ ఎలా ఉంది ఇక్కడ? గవర్నమెంట్ గురించి ఒకళ్ళ అభిప్రాయం ఒక రకంగా ఉంటుంది. పర్లేదు సార్, బాగానే ఉంది. జగన్ గారు మళ్ళీ పరిపాలన మళ్ళీ వస్తే బాగుంటుందంటారు. ఆయన ఎలక్షన్స్ మొదలయ్యారు, మళ్ళీ ఆయన వస్తే బాగుంటుందంటారు. ఇప్పుడు మనం చెప్పే దాన్ని బట్టి అందరికీ ఓపెన్ అయిపోద్ది సార్, ఎవరి అభిప్రాయం వాళ్ళు. అది మీ అభిప్రాయం. బాగానే ఉంది సార్, బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి మీకు? అందుతున్నాయి సార్. ఓకే, అందుతున్నాయి. రేపు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వస్తున్నారు. వాళ్ళిద్దరు గవర్నమెంట్ ఫామ్ అయిందంటే బాగుంటుంది. మరి అది పరిపాలన వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఎవరు ఎలా పరిపాలిస్తారు చెప్పలేము. 14 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి మళ్ళీ వస్తే బాగుంటుందా లేదా? బాగుంటుందండి, ఇప్పుడు కూడా బాగానే ఉంది సార్. ఈ జగన్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. విమర్శలు చేస్తుంది ఎందుకని? అది ఏంటంటే ఫ్యామిలీ ఇది కొట్టి రాజకీయాల్లో దిగాక ఏముంది, ఒకరి మీద ఒకరు బురదలు జల్లుకోవడం కామనేగా. ఎలా ఉంది కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తే? ఫామ్లో అంటే ఇదివరకు ఫామ్ చేశారు, అది ఇదివరకు ఏం మారింది, ఇప్పుడేం మారలేదు. ఆయన ముందు ఆయన సీట్లు సంపాదించలేదు, ఒక సీట్ మాత్రం సంపాదించారు. ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? సీట్లు అయితే పెరగచ్చు కదా సార్. మళ్ళీ నాకు అనిపిస్తుంది మళ్ళీ జగన్ గారు వస్తారనిపిస్తుంది నాకైతే, నా అభిప్రాయం. పేరేంటి? పేరు సుధా అండి. చేస్తారు ఇక్కడ వ్యాపారం? ఇక్కడ కనీసం ఈ ఏరియాకి వచ్చి 13 ఏళ్ళు అయింది. 13 ఏళ్ళు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? ఆయనకే అన్ని బాగుంది. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? అన్నీ అందుతున్నాయా? ఏం చేస్తుంటారు మీ వారు? మా వారు ఆటోలో పనిచేస్తారు. ఆటోలో పనిచేస్తారు. ఆటో ఉందా ఆయనకి? ఆటో లేదు, మామూలు మెకానిక్ చేస్తారు. ఎలక్షన్స్ మొదలయ్యాయి, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వస్తున్నారు. మన గవర్నమెంట్ మార్చే అవకాశం ఉందా? గవర్నమెంట్ ఇన్ని ఇస్తున్నారు కదా పథకాలు, మారటం అనేది ఏముండదు. ఎక్కువ జగనే వస్తుంది. పథకాలు సరిపోతుంది. అభివృద్ధి ఏమైనా ఉందంటారు? అభివృద్ధి అయ్యే జరుగుతాయి. 3 ఏళ్ళు మనకు కరోనా వచ్చింది. కరోనాలో ఏం చేయగలుగుతారు? మనం అందరం బయటికి రాకోకుండా చేసాం కదా. మరి బయటకు వచ్చినా రాకపోయినా తను ఏదో బియ్యం ఫ్రీగా ఇచ్చారు, అన్ని ఫ్రీగా ఇచ్చారు కదా. మరి అలాంటప్పుడు మన ఇంట్లో ఉండి ఆయన పోషించినట్టే. వచ్చాయి మీకు? వచ్చినాయండి. అంటే మాకు రాలేదులే, మా చెల్లి వాళ్ళకి మీకు రాలేదా? అంటే సరిగ్గా పెట్టుకోలేదులే మేము. మీరు పెట్టుకోలేదా? పెట్టుకోవడం వల్ల రాలేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు వస్తున్నారు. వాళ్ళ వచ్చిన అవకాశం లేదండి. ఈయనే వస్తుంది, జగనే వస్తుంది. జగన్ అంటే మాకు అభిమానం. మాకు ఏం వచ్చినా రాకపోయినా ఆయనకే వేస్తా ఓటు. పేరేంటండి? ప్రసాద్ అండి. ప్రసాద్ గారు ఏం చేస్తుంటారు? వర్క్. ఏ వర్క్ చేస్తున్నారు? ఫ్రూట్స్ మార్కెట్. ఫ్రూట్ మార్కెట్. అక్కడ ఎలా చేస్తారు? 5 years. 5 years చేస్తారు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? బాగుంది. పనులు ఉంటున్నాయా మీకు? ఉంటున్నాయా? ఏంటి పనులు ఉంటున్నాయి మీకు? ఖాళీ లేకుండా ఉంటున్నాయి. మీ పరిపాలన ఎలా ఉంది మరి? అన్నీ తగ్గించాడు రేటు, చాలా బాగుంది. ఏమేమి తగ్గి? అన్ని A to Z. ఏమంటే పేరు పెరిగింది. ఎంత మందు రేట్ అది? ఇప్పుడు మందు రేటు కొంచెం పెంచాడు. బాగుందా అంటున్నారు? బాగుందా? మందు రేటు కొంచెం పెంచాడు, ఇంకొంచెం పెంచితే బాగుండేది. రేటు కాదు, మందు ఎలా ఉంటుంది? నాణ్యమైన మందు వేస్తున్నారు ఆయన? మందు కల్తీ అండి. కల్తీ మందు ఇస్తున్నారు.